సార్ ఈరోజు రాష్ట్రానికి మంత్రి సార్ ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా సార్ ఈరోజు కర్నూలులో ఆయన సోషల్ మీడియా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఆయన పైన ఎవరైనా కామెంట్లు పెడితే ఆయన పరిపాలన పైన ఎవరైనా కామెంట్లు పెడితే వెంటనే మనుషుల్ని పంపించి తన్నియడము ఆ మనుషుల్ని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో ఐటీ కేసు పెట్టడం ఏ స్టేషన్లో నమోదు కాలేదు నిన్నగాక మన తాండ్రపాడు పిల్లోడిని కొట్టారు డోన్ నియోజకవర్గానికి సంబంధించినవాడు మొన్న కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే పిల్లోడు ఆ పిల్లోడు రారా మాట్లాడు అంటే కానీ సార్ ఆడ సార్ చిన్న ప్రాణం నన్ను చంపుతారు సార్ అట్లా అమాయకుల్ని పేదవాళ్ళని కొట్టే బతికేది భయపించే బతికేది దానాలు ధర్మాలు చేసినామంటున్నారు ఏమంటున్నారు దానాలు ధర్మాలు 1000 కోట్లు ఉండేటోడు ₹1 కోటి ఖర్చు పెట్టడం పెద్ద పని అన్న నా జేబులో ₹1 కోటి ఉంటే 2 కోట్లైనా ఖర్చు పెడతాను నా పక్కన ఉండేటోడిని కాపాడుకోవడం కోసం అది గొప్పనా ఇది గొప్పనా ఒకడి దగ్గర తగ్గడం వల్ల నేను 2 ఏళ్ళు ఎక్కువ బతికేది లేదు 10 మందికి ఎదురు తిరగడం వల్ల నేను 2 ఏళ్ళ ముందరే చచ్చిపోయేది లేదు దేవుడు ఎన్ని రోజులు రాసింటే అన్ని రోజులే బతుకుతా చిన్నప్పుడే నేను నేర్చుకునే ఒక మాట ఏందిరా అంటే బలవంతుడి పక్కన నిలబడితే నీ జీవితం సుఖంగా ఉంటుందంట సంతోషంగా ఉంటుందంట ఎటువంటి ఇబ్బందులు ఉండవంట జీవితం సాఫీగా గడిచిపోతుందంట బలవంతుడి పక్కన నిలబడితే కానీ ఈ సమాజం నిన్ను గుర్తించదంట అదే బలహీనుడి పక్కన నిలబడితే కష్టాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ సమాజం ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోయే లోపల నిన్ను హీరోగా గుర్తిస్తారు కష్టమో నష్టమో పోరాడడానికే సిద్ధపడినా నేను అమ్ముడు పోయేటోళ్ళు ప్రతి దాంట్లో ఉండొచ్చు మీడియాలో ఉండొచ్చు పోలీసులలో ఉండొచ్చు పొలిటికల్ లీడర్లలో ఉండొచ్చు అన్ని దాంట్లలో అమ్ముడుపోయే వాళ్ళు ఉండొచ్చు కానీ నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉంటారు మీడియాలో కానీ పోలీసులలో కానీ రాజకీయ నాయకులలో కానీ జీవితంలో కానీ నేను ఏ కేటగిరీలోకి వస్తానో కూడా తొందరలో మీకే చెప్తా మా కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు నా కాడ ఏంది లేదు ₹1 లేదు నాకు ఉండేదంతా ఒకటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు మళ్ళా చెప్తాను ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు వీళ్ళ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను 100కి 100% నేను తీసుకొని పోతా నేను జగన్ సార్ దగ్గర మాట తీసుకుంటా ఎందుకు మాట తీసుకుంటా అంటానా అంటే వీళ్ళు చెప్తానే మాట ఏమో తెలుసా బయటికి మా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు విమర్శిస్తున్నారు కానీ లోపల మా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రులతో టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు కాంటాక్ట్లో ఉండి వీళ్ళు ఏం చెప్తున్నారు రేపు వైసీపీ వచ్చినా కూడా మా ఫ్యాక్టరీలకు కానీ మా ఆస్తులకు కానీ మా అవినీతికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్తారంటే దానికి కారణం మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళతో టచ్లో ఉండారు కాబట్టి నేను ఎవరితో మాట్లాడను డైరెక్ట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా ఆయన కాడనే విషయం తెలుసుకుంటా ఆయన చెప్పిన తర్వాతనే ఇక్కడున్న బాధితుల్ని తీసుకొని పోతా ఈ మొత్తం అంశాలపైన నాకు చాలా ఇచ్చినారు 2 డాక్యుమెంట్లు ఇచ్చినారు పుస్తకాలు ఇచ్చినారు ఆల్కలీస్ ఫ్యాక్టరీ పైన మాట్లాడన్నారు ఈడ ఉన్న చైతన్య కాలేజీల పైన మాట్లాడమన్నారు గోశాల భూములలో ఉండే ఖజానా జ్యువెలర్స్ గురించి మాట్లాడమన్నారు వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడమన్నారు తుంగభద్ర నీళ్ళను ఎట్ట తీసుకుపోతారో మాట్లాడమన్నారు ఆల్కలీస్ నుంచి వచ్చే వ్యర్థాలను ఏ రకంగా తుంగభద్ర కలుషితమవుతుందో మాట్లాడమన్నారు పొలాలు ఎందుకు పండడం లేదో మాట్లాడమని చెప్పినారు అదే రకంగా అక్కడ ఉన్న పశువులు ఏ రకంగా చచ్చిపోతానేమో మాట్లాడమని చెప్పినారు అన్న వాళ్ళ మాఫియా సిద్ధార్థ రెడ్డి క్రిమినల్ అని మాట్లాడుతున్నారు కదా నేను కనిపించే క్రిమినల్ అయితే వీళ్ళు కనపడని క్రిమినల్ అని చెప్పన్న వాళ్ళ గురించి అని నాకు కొన్ని 100 మంది ఫోన్లు చేసి మాట్లాడమని చెప్తున్నారు కానీ వాళ్ళేం ఆలోచిస్తున్నారు తెలుసా రోజుకు 20 మందితో సిద్ధార్థ రెడ్డి గారిని తిట్టిస్తే నేను షెడ్డోడిని వాళ్ళు మంచోళ్ళు అవుతారని అనుకుంటున్నారు